హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్. ఇవాళ మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టి అంటించుకుంటుంటాం కదా. ఇప్పుడు చాలామంది గమ్ పెట్టి అంటించుకుంటున్నారు. నేను కూడా అలాగే అంటిస్తానండి. కానీ అది గోటు వేసుకోవడానికి అంటే పైపింగ్ వేసుకోవడానికి ఇంకా మెడ పీస్ వేసుకోవడానికి మాత్రమే అలా అంటించుకుంటే కుదురుతుంది. మెడ తిరగేసుకోవడానికి అంటే లేసులు పెట్టుకునేదానికి ప్యాచెస్ వేసుకునేదానికి మెడ తిరగేస్తాం కదా, అలా అయితే అది అంటించుకోవడం కుదరదు అని చాలా వీడియోల్లో చెప్తుండగా అయితే విన్నానండి. అదేం కాదు, ఇలా లేసులు పెట్టుకునేదానికి అలా మెడ తిరగేసుకున్నప్పుడు కూడా గమ్ పెట్టి నీట్గా అంటించుకోవచ్చు. అందుకోసము ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను, చూడండి. కొత్త వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని మెడ దగ్గర అంతా ఇలా గమ్ పెట్టుకొని చిన్న చిన్న డాట్స్ మనం మామూలుగా గమ్ పెట్టుకొని అంటించుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది కదా. ఇలా గమ్ పెట్టుకుంటే చిన్న డాట్స్ పెట్టుకుంటే నీట్గా మొత్తము బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా మెడ చుట్టూ గమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర చిన్న జాయింట్ కటింగ్లో వదులుకుంటే 1/2 ఇంచు షోల్డర్స్ వెడల్పుగా అయిపోకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటించుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా గమ్ పెట్టేసుకోవాలి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన మనం బ్యాక్ పార్ట్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని లైనింగ్ మీద ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు లైనింగ్కి మనము ఈ డ్రాయింగ్ వేసుకుంటాం కదా, అది మన వైపుకి వచ్చేటట్టు లైనింగ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఉల్టా వేసుకోవాలి. అంటే మంచి వైపు లైనింగ్ సైడ్కి వెళ్ళేటట్లు, కిందకి వెళ్ళాల్సిన పార్ట్ మన వైపుకు వచ్చేటట్లు వేసుకొని ఇలా నీట్గా చేతులతో ఇలా కాస్త ప్రెస్ చేసుకున్నట్లయితే గమ్ నీట్గా అంటుకొని పోతుంది. లేదంటే మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే చాలా తక్కువ హీట్ పెట్టుకొని కొంచెం ఈ గమ్ మీద ఐరన్ చేసుకుంటే నీట్గా అతుక్కుని పోతుంది. తర్వాత కొత్త వాళ్ళకి ఎక్కడైనా ఊడిపోతుందేమో అని భయం ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా కొంచెం పిన్స్ పెట్టేసుకుంటే, హెడ్ పిన్స్ ఉంటాయి కదా, మనం టైలరింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈ పిన్స్ స్టిచ్చింగ్లో యూస్ చేస్తుంటాం కదా, ఈ పిన్స్ ఉంటే సరి. లేదంటే మీ దగ్గర ఏ పిన్స్ ఉంటే అవి సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా అక్కడక్కడ ఒక్కొక్క పిన్ కనుక సెట్ చేసేసుకుంటే ఒకవేళ మీరు పెట్టుకున్న గమ్ ఏదైనా ఊడిపోతుందని భయం ఉన్నా అలా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. గమ్ ఊడిపోయినా కానీ పిన్స్ ఉంటాయి ఖచ్చితంగా. పిన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి గమ్ కంపల్సరీ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా పిన్స్ సెట్ చేసేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళకైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ జారిపోతూ ఉంటాయి కదా, ఇలా గమ్ పెట్టుకొని కనుక అంటించుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మిషన్ మీద వేసుకొని కుట్టేటప్పుడు అస్సలు జారిపోకుండా ఇలా నీట్గా గమ్ పెట్టుకొని అంటించేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఫ్యాన్సీ బ్లౌజులైనా ఏవైనా కూడా ఇలా గమ్ పెట్టుకొని అంటించుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా నీట్గా పిన్స్ అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత ఈ మెడ చుట్టూ 1/2 ఇంచు ఖర్చు వదులుకొని మనము నీట్గా కుట్టు అయితే మామూలుగా మనము నెక్ కుట్టు ఎలా వేసుకుంటామో లైనింగ్కి అతుక్కునేదానికి అలాగే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ లోపల ఉన్నది మాత్రము తర్వాత కట్ చేసుకోవాలి, ఇప్పుడే కట్ చేయకూడదు. చుట్టూ 1/2 ఇంచ్ విడ్త్ వదిలేసుకొని ఈ బ్యాక్ పార్ట్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి విడిగా కట్ చేసేసుకుందాము. 1/2 ఇంచ్ ఖచ్చితంగా వదులుకోవాలండి. మళ్ళీ తిరిగేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు జరిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ వదులుకొనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మాత్రము నెక్ లోపల పార్ట్ మాత్రము కట్ చేయకూడదు, అలాగే ఉంచాలి. ఇలా షోల్డర్స్ దగ్గర చిన్న పార్ట్ జాయింట్ పెట్టినందువల్ల నెక్ అయితే చాలా రౌండ్గా నీట్గా వస్తుంది, ఎక్కడ వెడల్పుగా అయిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా చుట్టూ 1/2 ఇంచ్ వదులుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుందేమో, కానీ ఒక 2-3 టైమ్స్ అయినా చూడండి, ఈజీగానే అర్థమవుతుంది, అలవాటు అయిపోతుంది. ఇలా చేసుకుంటూ ఉంటే అలవాటైతే చాలా ఈజీగా ఉంటుంది. మిడిల్ పార్ట్ మాత్రం ఇప్పుడే కట్ చేయకూడదు, తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేయాలి. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూసేద్దాము.
ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇలా క్రాస్‌గా వేసుకుంటాం కదా! ఇక్కడ షోల్డర్స్ వస్తాయి కదా! బ్యాక్ పార్ట్ షోల్డర్ పార్ట్ వచ్చిన దగ్గర ఇలా షోల్డర్‌కి అటువైపు, ఇటువైపు క్రాస్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్‌గా క్రాస్ వచ్చేస్తుంది. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన మనం మామూలుగా నెక్ తిరిగేసుకోవడానికి ఎలా అయితే వేసుకొని కుట్టుకుంటామో అదేలాగా వేసుకోవాలి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలికి ఉంది. మనం కిందకి వెళ్ళాల్సిన పార్ట్ మన వైపుకు ఉండేటట్లుగా వేసుకోవాలి. చూడండి మంచి వైపు లోపలికి, కిందకి వెళ్ళాల్సింది మన వైపుకి. కింద లైనింగ్ కూడా అంతే, ఇందాక బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదా అలాగే అన్నమాట. మనము డ్రాయింగ్ వేసుకున్న సైడు పై వైపుకు ఉండాలి. తర్వాత నెక్ చుట్టూ ఇలా అయితే గమ్ పెట్టి అంటించేసుకుందాము. ఇక్కడ షోల్డర్ పార్ట్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్ది, దానికి ఇలా క్రాస్గా వేసుకుంటే షోల్డర్స్కి ఆపోజిట్గా క్రాస్గా వేసుకుంటే ఫుల్గా క్రాస్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా షోల్డర్స్కి క్రాస్గా వేసుకుంటున్నాను ఆపోజిట్గా. షోల్డర్స్ ఇటు సైడ్కి ఉంటాయి కదా, అప్పుడు దీన్ని ఆపోజిట్గా వేసుకుంటే ఇలా క్రాస్ అయితే వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలికి ఇట్లా ఉన్నది మన వైపుకి వేసుకోవాలి. ఇంకా లైనింగ్ అయితే అంటించేసుకుందాము. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా నెక్ పార్ట్ దగ్గర మళ్ళీ కదిలించకుండా నెక్ పార్ట్ ఉన్న దగ్గర ఇలా గమ్ పెట్టి అయితే అంటించుకోవాలి. చూడండి మనం వేసుకున్న డ్రాయింగ్స్ పై వైపుకు ఉన్నాయి. ఇవి మనం నెక్ తిరగేసుకున్న తర్వాత కూడా పై వైపుకే వస్తాయి. ఇలా వేసుకోవాలి. ఇక ఇదైతే లోపల వైపుకు వెళ్ళిపోతుంది. మనం క్లాత్ ఉల్టా చేసినప్పుడు ఇది లోపల వైపుకు వెళ్ళిపోతుంది, ఇది పై వైపుకి వస్తుంది. మనం వేసుకున్న డ్రాయింగ్స్ అన్నీ మనకు నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది పై వైపుకే ఉండేటట్టు పెట్టుకొని ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు నీట్గా అంటించేసుకుందాము. గమ్ పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ అంటించుకున్నాం కదా, పావించి ఖర్చు కుట్టు వేసుకునే లోపల వైపే నీట్గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ కొంచెం కొంచెం గమ్ పెట్టుకుంటూ నీట్గా అంటించేసుకోవాలి. అలానే మరీ కనిపించకుండా గమ్ పెట్టుకుంటే ఊడిపోతుందండి. కొంచెం చిన్న చిన్న డాట్స్ దగ్గరగా పెట్టుకొని ఇలా నీట్గా లోపల వైపుకి వచ్చేయకుండా బయట వైపుకి కనపడకుండా నీట్గా మనం పావించి కుట్టు వేసుకుంటాం కదా, దాని లోపల వైపుకు ఉండేటట్టు మాత్రమే గమ్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది పై వైపుకు వస్తుంది. తిరిగేసిన తర్వాత మంచి వైపు లైనింగ్ వైపుకు ఉండేటట్టు వేసుకొని ఇలా అయితే నీట్గా వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే నీట్గా ఎలా అయినా వేసుకోవచ్చు, స్ట్రైట్ కటింగ్గా ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ వైపు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా నీట్గా ఫస్ట్ అరేంజ్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా అప్పుడు నీట్గా ఇలా అంటించేసుకొని అదే ఫ్యాబ్రిక్ని అలా వేసేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే క్రాస్ పోతుందండి. క్రాస్ రాకపోతే బ్లౌజ్ అస్సలు ఫినిషింగ్ అయితే రాదు, ఫిట్టింగ్ రాదు. తర్వాత మనం బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నట్టే ఇలా పిన్స్ కూడా పెట్టేసుకుంటే కొత్త వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది. చెప్పా కదా నేనైతే పెట్టను, వీడియో కోసం మాత్రమే పెడుతున్నాను పిన్స్. నాకైతే అలాగే కుట్టేయడం అయితే అలవాటు. ఇలా పిన్స్ పెట్టుకుంటే కొత్త వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది. ఊడిపోతుందేమో మళ్ళీ కుట్టేటప్పుడు గబుక్కున ఊడిపోతే సరిగా రాదని భయపడతారు కదా, అలా కాకుండా ఉంటుంది. సిల్క్ శారీస్ బ్లౌజులు జార్జెట్, క్రేపు ఇలాంటివి కుడుతుంటాం కదా, ఎక్కువ జారిపోతూ ఉంటాయి, ఎక్కువ సాగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇలా అంటించుకొని కనుక స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ కొంచెం క్లాత్ వదులుకొని ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా నెక్ దగ్గర అది కట్ చేసినా ఇంకా వేరే దానికి యూజ్ ఏమీ అవ్వదు కాబట్టి, క్లాత్ ఏం లేదు కాబట్టి మొత్తం వదిలేసాను. ఇలా చుట్టూ మాత్రము 1/2 ఇంచ్ వదులుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఇది క్రాస్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మొత్తం జారిపోతుంది అనిపిస్తే కొత్త వాళ్ళకైతే ఇలా నీట్గా 4 వైపులా కూడా పిన్స్ పెట్టేసుకోవచ్చు, ఎక్కడా కదలకుండా. తర్వాత తిరగేసుకునేటప్పుడు తీసేసుకుని తిరగేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కైనా సరే ఫ్రంట్ పార్ట్కైనా సరే, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే కాకుండా ఇలా కొంచెం సైడ్స్ కూడా కొంచెం ఇలా పిన్స్ పెట్టేసుకుంటే నీట్గా కదలకుండా ఉంటుంది. క్లాత్ అస్సలు సాగిపోకుండా జారిపోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. స్కిప్ చేయకుండా ఇలా నీట్గా అయితే పెట్టేసుకోండి. చూడండి నేనైతే చుట్టూ కూడా పిన్స్ పెట్టి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా నీట్గా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఎటు వేసినా కదలకుండా ఉంటుంది కాబట్టి నెక్ దగ్గర నీట్గా కుట్టేసుకున్న తర్వాత మెడ అయితే తిరిగేసేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్టు. నేను ఇలాగే
ఇంకొక దాన్ని కూడా రెడీ చేసేసాను. చూడండి ఇలాగే పిన్స్ పెట్టేసి నెక్ దగ్గర అంటించేసి పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని తర్వాత మెషిన్ మీద కుట్టే వీడియో కూడా చూపిస్తానండి. కానీ ఇదే వీడియోలో మొత్తం చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, చూసే వాళ్ళకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా జారిపోయే శారీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఓన్లీ పైపింగ్కే కాకుండా ఇలా నెక్ తిరిగేసుకోవడానికి కూడా గమ్ పెట్టి నీట్గా అంటించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.